డేంజర్ స్క్రీన్ తో పిల్లల్లో కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల 2 దఫాలుగా గవర్నమెంట్ స్కూల్స్ లో నిర్వహించిన కంటి పరీక్షల్లో సుమారు 90,000 మంది పిల్లలు ఐ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా తేలింది. నిత్యం ఫోన్ కు అతుక్కుపోయే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు గుర్తించారు. చాలా మంది విద్యార్థులు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని, పుస్తకాన్ని కళ్లకు దగ్గరగా పెట్టుకుని చదువుతున్నారని గుర్తించారు. పిల్లల్లోని దృష్టిలోపం వారి చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చారు. పిల్లల్లో కంటి సమస్యలు పెరగడానికి స్మార్ట్ ఫోన్లు, టీవీలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది నిరంతరం కొనసాగి స్క్రీన్ టైం పెరిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. కోవిడ్ తర్వాత చాలా స్కూళ్లు వాట్సాప్ ద్వారా హోంవర్క్స్ ఇవ్వడం, వాటి కోసం ఆన్లైన్లో సమాచారం సేకరించాల్సి రావడం, పేరెంట్స్ కూడా ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్లో కోచింగ్ ఇప్పిస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇంట్లో ఉన్న సమయంలో స్క్రీన్ ముందే అధికంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొందరు పిల్లలు ఆన్లైన్ స్టడీస్ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ, బ్రౌజింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. మొబైల్, డెస్క్టాప్ను పరిమితంగా వాడకపోవడం, కంటి నుంచి తగినంత దూరం పాటించకపోవడం వల్లే సమస్య పెద్దదవుతోందని ఆఫ్థమాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 30 నుంచి 40 సార్లు కంటి రెప్పలను కొట్టాలి. కానీ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కంటిని నిమిషానికి 20 సార్లు కూడా కొట్టట్లేదని ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో కండ్లు తడారిపోయి డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడుతున్నారని విద్యార్థులు బ్లింకింగ్ తక్కువ ఉండటంతో కళ్ళు తొందరగా తడారిపోయి తలనొప్పి, ఇరిటేషన్కు గురవుతున్నారు. ఎండిన కండ్లను రబ్ చేయడం వల్ల కనుపాపలు దెబ్బతిని చూపు మసకబారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ఇటీవలి కాలంలో పిల్లల్లో దూరదృష్టి సమస్యలు ఎక్కువవుతున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కంటి సైట్ ఏడాదికి ఒక్కసారే మారుతుంది. అయితే స్క్రీన్ టైం పెరగడంతో 6 నెలలకోసారి సైట్ నెంబర్ పెరుగుతుందని వైద్యులు తెలిపారు. స్క్రీన్పై వచ్చే బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల వృద్ధాప్యంలో రావాల్సిన మాక్యులర్ డీజనరేషన్ చిన్నతనంలోనూ వస్తుందని, అందువల్ల బ్లూ లైట్ కాంట్రాస్ట్ తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక స్క్రీన్ ఎక్కువగా చూసేవారు 20-20-20 రూల్ ఫాలో కావాలని వైద్యులు చెప్తున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ను పక్కన పెట్టి 20 ఫీట్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకండ్ల పాటు చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల కంటి మెజల్స్ రిలాక్స్ అవుతాయి. సమస్య ఉన్నా లేకపోయినా క్రమం తప్పకుండా ప్రతి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవాలి. చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే పిల్లల్లో కంటి సమస్యలు దూరం అవుతాయని ఆఫ్థమాలజిస్టులు అండ్ రెటినాల్ సర్జన్ డాక్టర్ కాడ సత్యనారాయణ చెబుతున్నారు.